ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. సామెతలు 30వ అధ్యాయము 5వ వచనము. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయనే కేడెము. Proverbs chapter 30 verse 5. Every word of God is pure. He shield to those who put their trust in him. దేవునికి స్తోత్రాలు. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్యూర్, నో కంటామినేషన్, నో డల్యూషన్ ఇన్ దట్. ఎలాంటి దానికి ఆ వాక్యానికి మనం ఎక్కువ యాడ్ చేయటం కానీ తీసివేయటం కానీ, అది పరిశుద్ధమైన వాక్యము. అందుకే మనం అంటాము బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము అని అంటాం కదా. దేవుని వాక్యంలో సమృద్ధి జీవం ఉంది, అది పరిశుద్ధత కలిగింది, పవిత్రమైన వాక్యము. దేవాది దేవుడు అంటున్నారు, ఎవరైతే ఈ వాక్యం విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి ఈ వాక్యం అంటే ఒక షీల్డ్ లాగా. ఏ విధంగా యుద్ధంలో ఉన్న సోల్జర్స్ని, సైనికుల్ని ఈ షీల్డ్, ఈ కవచాలు ఏ విధంగా కాపాడుతూ ఉంటాయో, అదేవిధంగా దేవుని వాక్యం మనల్ని ఈ ప్రపంచం అనే ఈ బయట జరిగే పాపాల నుండి, లేకపోతే ఈ దోషాల నుండి, లేకపోతే ప్రపంచంలో ఉన్న మురికి మనకు అంటకుండా ఒక షీల్డ్ లాగా మనల్ని కాపాడుతూ ఉంటుందని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ విజ్డమ్. దేవుని వాక్యం నుండే పొందే జ్ఞానంతో నువ్వు జీవించటానికి, అది నిన్ను జీవింపజేసి నడిపిస్తూ ప్రతిరోజు నీతో నడిచేది ఎవరంటే దేవుని వాక్యం అయ్యింది. బికాజ్ హెవెన్లీ విజ్డమ్ ఈజ్ దే. పరలోక రాజ్యపు జ్ఞానం అందులో ఇమర్చబడి ఉంది. గాడ్ లీడ్స్ అస్ ఎవ్రీ డే బై హిస్ వర్డ్. ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని దేవుని వాక్యంతో, ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటుందో ఆ వాక్యం మనల్ని ఏ పని చేసేటప్పుడు అది మంచి పని లేదా అది ఏ పని సరైన పనో దానిని మనము నిర్ణయించుకొని మనం నడవటానికి దేవుని వాక్యం మనకి సహాయం చేస్తూ ఉంటుంది. దట్స్ వై మెనీ పీపుల్ హూ నోస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దే టేక్ రైట్ డిసిషన్స్. ఆ సరి అయిన డిసిషన్, నిర్ణయాలు తీసుకుంటానికి దేవుడి వాక్యం నిన్ను ప్రతిరోజు నడిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. అలాగే ఇక్కడ అగూర్ అనే ఆ యొక్క సన్ ఆఫ్ జకే ఆయన రాస్తారు, టు మెన్, మనుషులకి దేవుడు గాడ్ గైడ్స్ అస్ త్రూ హిజ్ మైండ్. ఆయన యొక్క మనస్సు ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆయన నిర్ణయాలు చొప్పున దేవుడు మనల్ని ప్రతిరోజు ఆయన నిర్ణయాల్లో, ఆయన చిత్తంలో మనం నడవటానికి దేవుడు ఎస్టాబ్లిష్ చేసి ఉంచారు. ఈ నిర్ణయాల్లో మనం నడవాలంటే దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తప్పకుండా మనకి అవసరమై ఉంటుంది. గాడ్స్ వర్డ్ ఈజ్ లైక్ ఎ రిజర్వాయర్ ఇన్ అవర్ హార్ట్. వెన్ వీఆర్ యూజింగ్ దట్ పవర్ అండ్ గాడ్ ఎంపవర్స్ మోర్ అండ్ మోర్, హీ మేక్స్ అస్ టు వాక్ ఇన్ దట్ పవర్ అండ్ అథారిటీ. దేవుడి యొక్క అధికారంలో, ఆ యొక్క శక్తిలో మనం నడవటానికి దేవుడి వాక్యం మనకి శక్తినిచ్చి జనరేట్ చేసి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దేవునికి వందనాలు. సో ఎవరికైతే దేవుని వాక్యం తెలుసో వారు అందరికంటే జ్ఞానం కలిగిన వారిగా ఉంటారు. నువ్వు ఎలాంటి బుద్ధిహీనురాలువైనా కానీ, బుద్ధిహీనుడివైనా కానీ దేవుని తెలియకముందు ఒక్కసారి నువ్వు దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుకుంటా ఉంటుంటే యూ విల్ బికమ్ ద గ్రేట్ వైజెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. గొప్ప జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది కదా, బుద్ధిహీనురాలు ఇల్లును పీకేసుకుంటుంది. సో ఈ జ్ఞానాన్నంతా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించేవారిగా దేవుడు మనతో ఉంటారు. దేవునికి స్తోత్రాలు. చూడండి, సొలొమోను మహారాజు 3000 సామెతలు అలాగే 1005 పాటలు ఆయన రచించారంట. ఆయనంత జ్ఞానవంతుడు ఆయన లేరు, ఇక ముందు రారు, ఉండబోరని అంత జ్ఞానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించినా కానీ బట్ హీ ఫెయిల్ టు డూ ద వర్డ్ ఆఫ్ గాడ్. రిమెంబర్ దిస్ వన్, అండర్లైన్ దిస్ వన్. ఈవెన్ దో హీ వాజ్ ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, ఎంతో జ్ఞానం కలిగిన ఆయన ఉన్నా కానీ దేవుని వాక్యాన్ని వెంబడించిన వారిగా ఉన్నారు. మొదటి రాజులు 11వ అధ్యాయంలో మనం చూస్తుంటే అధ్యాయం అంతా 11, 13 వచనాల వరకు మనం చదివినప్పుడు ఎంత దేవుని హృదయము ఆయన దుఃఖింపజేశారో మనం చూస్తూ ఉన్నాము. వాట్ ఎవర్ గాడ్ సెడ్ నాట్ టు డూ, కింగ్ సొలొమన్ హ్యాస్ డన్ అండ్ హీ గ్రీవ్డ్ గాడ్ స్పిరిట్. సో ఐ ఆల్వేస్ ప్రే ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, ఆ వాక్యంతో, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో మనం నడవాలి. ఆ సరైన నిర్ణయాన్ని మనం తీసుకున్నప్పుడు దేవుని హృదయాన్ని సంతోషపరిచే వారిగా ఉంటాం. మన సొంత నిర్ణయాలు దేవుని దుఃఖపరిచేవిగా ఉంటాయి. దేవునికి స్తోత్రాలు. అలాగే యాక్ట్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం తెలిసి ఉండగానే సరిపోదు, ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి. సొలొమోను మహారాజుకి ఎంతో జ్ఞానం ఉంది. ఎంతోమంది షీబా మహారాణి కానీ ఎంతోమంది ఆయన జ్ఞానాన్ని వినడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు.
భద్రపరిచారు. ఈజ్ అ గుడ్ మ్యాన్, హీ హాజ్ డన్ ఎవ్రీథింగ్, బట్ హీ డిడ్ నాట్ కీప్ వాట్ గాడ్ ఆస్క్డ్ హిమ్ టు కీప్. దేవుడు చేయమన్న పనులు ఆయన చేయకుండా చేయొద్దన్న పనులు చేసి దేవుని హృదయాన్ని దుఃఖపరిచారు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చదివినప్పుడు అది దేవుని వాక్యం మనల్ని ఏది చేయమంటుంది అది మనకి సహాయం చేయడానికి మనలో దేవుని ఆత్మ మన మనస్సాక్షిలో ఉంచి దేవాది దేవుడు నడిపిస్తున్నారు. సో ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, ఒబే టు హిస్ స్పిరిట్, దెన్ యూ సీ ద సక్సెస్ ఇన్ యువర్ పాత్. అప్పుడు మనకి దేవుని యొక్క జ్ఞానంతో మనం నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటారు. లర్నింగ్, నేర్చుకోవడము, దాన్ని భద్రపరచుకోవటము, దాన్ని ఉపయోగించుకోవటం, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అందరూ బైబిల్ చదువుతారు. సో మెనీ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్, దే సే ఎర్లీ మార్నింగ్ దే గెట్ అప్ అండ్ దే రీడ్ బైబుల్. బట్ రీడింగ్ బైబుల్ అలాంగ్ విత్ ఇన్ ద లైట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దట్స్ కాల్డ్ ఇల్యూమినేషన్. అది నీలో వెలిగించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నువ్వు బైబిల్ చదివినప్పుడు ఆ ప్రకాశవంతమైన వెలుగులో నీ హృదయంలో అది స్టోర్ అప్ చేసుకుంటావు, దాన్ని దాచిపెట్టుకుంటావు, పదిలపరుచుకుంటావు. ఆ పదిలపరుచుకున్న దాన్ని ప్రతిరోజు జీవితంలో మనం వాడుకోవాలంటే అది మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఏది మంచి ఏది చెడని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటారు. ఏ మాట నువ్వు తీసుకొని దానిలో నడవాలి అనే వివేచన శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దానిలో నువ్వు నడుచుకుంటా ఉన్నప్పుడు యూ విల్ బికమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఉమెన్ వితౌట్ హ్యావింగ్ యూ డోంట్ హ్యావ్ టు బి ఏ ఫిలాసఫర్, యూ డోంట్ హ్యావ్ టు బి ఏ PhD scholar to know so many things. Through the word of God you will know how to live and how to move with the word of God. This word of God is the one which makes you the wisest woman or man on this earth. దేవునికి స్తోత్రాలు. అలాగే ఈ యొక్క సామెతల 30లో మనం చూస్తుంటే ఇట్ లుక్స్ లైక్ ఏ అబ్జర్వేషన్ ఆఫ్ లైఫ్. ఏ విధంగా మన జీవితాన్ని మనం చూసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఏ మిర్రర్, మనకి తెలియజేస్తూ ఉంటారు. ఆ తప్పులేంటి, తప్పులను విడిచిపెట్టి కరెక్ట్లోకి ఎలాగ మనం నడుచుకోవాలో, ఆ యొక్క రైచియస్నెస్లో లేదా ఆ సరైన మార్గంలో మనం ఎలాగ నడుచుకోవాలో మనకి నేర్పిస్తూ ఉంటారు. 34లో మనం చూస్తుంటే సామెతలు 30వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉంటే ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్ళింది, ఎవరు పరలోక రాజ్యం నుంచి ఈ భూమికి ఎందుకు వెళ్ళింది? హీఈస్ టాకింగ్ అబౌట్ అవర్ లార్డ్ మెస్సయ్య, జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య గురించి. మన యేసయ్య పరలోక రాజ్యంలోంచి వచ్చారు, భూమి మీద జీవించారు, మరణించారు. ఆ మరణం అప్పుడు ఆయన ఆ మరణాన్ని ఓడించారు. మళ్ళీ తిరిగి ఆయన పునరుద్ధాన శక్తితో ఆయన తిరిగి లేచి మరణాన్ని ఓడించి ఆయన మళ్ళా ఆ యొక్క శిష్యులందరూ చూస్తగానే పరలోక రాజ్యానికి వెళ్ళిన ఆయనగా చూస్తున్నాము. ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకుంటున్నాము. హీస్ సిట్టింగ్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ హీస్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్. దేవునికి స్తోత్రాలు. అందుకే ఆయన ఎమ్మాన్యుయల్ అంటాం మనం. గాడ్ బీ విత్ అస్. దేవుడు మనతో ఉన్నారు. మన కోసం భూమి మీదకి వచ్చిన దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. మనకి ఆయన గురించి తెలియజేసి ఆయన మనలో జీవిస్తూ ఉన్నారు ఈ రోజున. సో వీఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ పీపుల్, వీఆర్ ద మోస్ట్ వైజెస్ట్ పీపుల్, వీఆర్ ద మోస్ట్ ఇన్ఫర్మేటివ్ పీపుల్. సో మచ్ ఆఫ్ information God has given to us, and when you use this information, whatever you are learning, when you practice on this word of God, you will be a great successful man or woman in this world. మనం గొప్ప శక్తి కలిగిన వారిగా, విజయవంతమైన వారిగా మనము జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఆమోస్ 7:14లో మనం చూస్తుంటే ఆమోస్ అంటారు, ఐ వాజ్ ఓన్లీ ఎ షీప్ బ్రీడర్. ఆ యొక్క గొర్రెల్ని పెంచుకునేవాడిని, ఆ గొర్రెల యొక్క కాపర్ని, ఆ గొర్రెలను చూసుకుంటా ఉన్నవాడిని. అలాంటి నన్ను దేవుడు నన్ను తీసుకున్నారు అని దేవుడు నేను ఈ రోజున ఇజ్రాయెల్ జనాంగం అంతటి కూడా ఆ యొక్క ప్రాఫెసీ చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నారు. హీ వాజ్ ఓన్లీ ఎ షెపర్డ్, హీ వాజ్ ఎ షీప్ బ్రీడర్ అండ్ గాడ్ హ్యాస్ టేకెన్ హిమ్ అండ్ గాడ్ మేడ్ హిమ్ యాజ్ ఎ ప్రాఫిట్. దేవునికి స్తోత్రాలు. 7:16లో మనం చూస్తుంటే, ఆమోస్ 7:16లో మనం చూస్తుంటే హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన అన్నారు, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకోండి. ఇమాజిన్ చేయండి, ఎంత వైజెస్ట్ పీపుల్ ఉన్నారు ఇజ్రాయెల్లో. యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసేవాళ్ళు ఉన్నారు, బైబిల్ గ్రంథాన్ని బోధించేవాళ్ళు ఉన్నారు, గొప్ప శక్తి కలిగిన వారు ఉన్నారు, ఎంతో జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. బట్ దేవుడు ఒక షెపర్డ్, ఒక గొర్రెలను కాసుకుని ఆయన తీసుకొని వచ్చి ఆయన ఎన్నుకొని ఆయనకి దేవుని జ్ఞానాన్ని ఇచ్చి దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి అని చెప్పడానికి దేవుడు ఆయనతో మాట్లాడిచ్చారు. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో ఈ సేయింగ్ ఐఎమ్ ఓన్లీ సికమోర్ ఫ్రూట్. ఆ యొక్క ఫ్రూట్స్ని, ఫిగ్ ఫ్రూట్స్ని ఆయన ఏం చేసేవాళ్ళంట, పండటానికి వచ్చినప్పుడు దాన్ని పంక్చర్ చేసి ఆ పండు చక్కగా పండటానికి సహాయం చేస్తూ ఉండేవారు. అలాంటి ఇమాజిన్ చేయండి, హీఈస్ ఎ మ్యాన్ దట్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫిగ్స్, హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ షీప్. బట్ దట్ మ్యాన్ హీఈస్ ప్రీచింగ్, హీఈస్ టీచింగ్, హీఈస్ ప్రొఫెసైజింగ్ టు ఎంటైర్ ఇజ్రాయలైట్స్.
దేవునికి స్తోత్రాలు. అలాగే నిన్ను నన్ను ఏమాత్రం మన జ్ఞానం లేకపోయినా కానీ మనం ఎన్నో విషయాలు అర్థం చేసుకుంటానికి, మంచిని బోధించటానికి, మంచిలో నడవటానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నిన్ను నన్ను నడిపించడానికి ఆయన ఏడంతల ఆత్మను మన మీద కుమ్మరించి దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. సో లెట్ us a స్మాల్ ప్రేయర్, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వండర్ఫుల్ గాడ్ యు ఆర్ నాడ్. అద్భుతమైన దేవుడు మీరు నాయన. దేనికి పనికిరాని మమ్ములు నాయన ప్రభా తండ్రి, మూర్ఖులమైన మేము నాయన, పాపులమైన మమ్ములు నాయన ప్రభా, మీ అపారమైన కృపలో మమ్మల్ని లేవనెత్తి నాయన, మీ ఆత్మతో మమ్మల్ని ముట్టి నాయన ప్రభా, మీ వాక్యంతో మమ్మల్ని స్పందింపజేసిన ఆయన విశ్వాసంలోకి మేము వచ్చిన ఆయన ప్రభా, ఇదిగో మీ జీవగ్రంథంలో మా పేర్లు వ్రాయబడిన ఆయన ప్రభా, ఏ విధంగా ఆమోసు నాయన ప్రభా ఒక గొర్రెల కాపరి నాయన, అలాగే ఆ ఫిగ్ ఫ్రూట్స్ నాయన ప్రభా, ఆ యొక్క అంజూరపు ఆ యొక్క పండ్లను నాయన ప్రభా యొక్క సేద్యం చేసి ఆయన్ని మీరు తీసుకొని వచ్చిన ఆయన ఇజ్రాయేలీ జనాంగానికి నాయన ఒక ప్రాఫెసీ చెప్పడానికి, ప్రవచనాలు చెప్పడానికి, ఆయన ద్వారా మీ వాక్యాన్ని బోధించడానికి ఏ విధంగా మీరు తండ్రి ప్రభా ఆ రోజున సమకూర్చుకున్నారో అదేవిధంగా తండ్రి ఈ రోజున తండ్రి ఇదిగో యెషయా చెప్పినట్టు నాయన యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో తండ్రి ప్రవక్త యెషయా చెప్పినట్టుగా హూమ్ షల్ వి సెంట్ లార్డ్ ఐఎమ్ హియర్, తండ్రి నేను ఇక్కడున్నానని ఏ విధంగా అన్నారో అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవ యేసయ్య మీ సువార్తను బోధించడానికి నాయన, మీ సువార్తలో ఉన్న జ్ఞానాన్ని బోధించడానికి నాయన పరిశుద్ధాత్మ దేవ మీరంతల ఆత్మ నాయన, మీ బుద్ధిని, వివేకాన్ని, వివేచనని, జ్ఞానాన్ని నాయన ప్రభా, మీ భయభక్తుల్ని నాయన ప్రభా, మీ గౌరవాన్ని, మీ పునరుద్ధాన శక్తిని మా మీద కృమ్మరించి నాయన, మాట్లాడే మాటలు అవి జీవం కలిగిన మాటలు నాయన. ఇదిగో నాయన ఈ వాక్యం ద్వారా మీ వెలుగులోకి వచ్చిన ఆయన, మీ వెలుగులో మళ్ళీ తిరిగి సువార్తను పొందిన ఆయన ప్రభా, ఈ యొక్క సువార్త మమ్మల్ని బ్రతికింపజేసిన ఆయన, ఈ సువార్తను ఎంతో మందికి పంచుకుంటానికి ప్రభా ఈ రోజున మీ శక్తిని, మీ అధికారాన్ని మాకు అనుగ్రహించిన ఆయన, వాక్యం విన్న ప్రతి బిడ్డ నాయన ప్రభా ఈ యొక్క బైబుల్ చదివేటప్పుడు నాయన దాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి నాయన, ద ఇల్యూమినేషన్ లార్డ్ ఫాదర్ గాడ్ త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే వెలుగుని మా హృదయాల్లో ప్రకాశింపజేసిన ఆయన, చీకటి మొత్తాన్ని తీసివేసిన ఆయన, రెవల్యూషన్స్ ఆ యొక్క మర్మాలనైనా, మిస్టరీస్ని మీరు తెలియజేస్తున్నాయన ప్రభా, మేము నేర్చుకున్న ఈ యొక్క జ్ఞానాన్ని ఎంతో మందికి బోధించడానికి మీరు సహాయం చేసి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.